తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీకళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఆదిత్యాయ నవగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి, ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం. ప్రతి మాసంలో కూడాను ప్రతి నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం 4 పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకుని ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం. ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు. శనైశ్వర స్వామి వారు 2.5 సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది. రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు. కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలని బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెలలోనూ గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది. ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు ఏంటంటే కనుక ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ యొక్క 3 పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను 25వ తారీఖు ఏప్రిల్ 2024 సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి. 9వ తారీఖు అక్టోబర్ 2024న ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని 8 ఫిబ్రవరి 2025 వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు. ఇక రెండో సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుకను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది. కానీ 25వ తారీఖు జూన్ 2024 నుంచి 13 నవంబర్ 2024 వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతుల యొక్క సంచారం, ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడా యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. మీనరాశిలోనూ మనకి రాహుగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కన్యారాశి వారికి యొక్క క్రోధినామ సంవత్సర జాతక ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. వీరి యొక్క సంపూర్ణ జాతక ఫలితాలు మనం చూసుకునే ముందు ఈ సంవత్సరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక గ్రహ సంచారాలను బట్టి ఎక్కువగా ఇబ్బంది కలిగించేటువంటి సమయాలు. ముందుగా సూర్యగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక 14వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుండి 14వ తారీఖు మే నెల 2024 వరకు కూడాను అష్టమ సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. ఈ సమయంలో ప్రధానంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తర్వాత 17వ తారీఖు ఆగస్టు 2024 నుండి 17వ తారీఖు అక్టోబర్ 2024 వరకు కూడాను వ్యయస్థానంలో
జన్మస్థానంలో ఈ యొక్క సూర్యగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ 2 నెలలు కూడాను. ఈ యొక్క సమయాల్లో ఎక్కువగా ఏంటంటే కనుకను కోర్టు వ్యవహార విషయాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, మీ యొక్క పర్సనల్ ఆరోగ్య విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రధానంగా. ఇక 16వ తారీఖు డిసెంబర్ 2024 నుండి 14వ తారీఖు జనవరి 2025 వరకు కూడాను అర్ధాష్టమ సూర్యగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ సమయంలో కోర్టు వ్యవహార విషయాలు, కుటుంబంలో ఉన్నటువంటి తగాదాల విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఇక కుజగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుకను 2వ తారీఖు జూన్ నెల 2024 నుండి 12వ తారీఖు జూలై 2024 వరకు కూడాను అష్టమ కుజగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం. ఈ సమయంలో కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుకను ఆస్తి తగాదాల విషయాలు, ఆరోగ్య విషయాలు, రుణ సంబంధితమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఈ సమయంలో ఏంటంటే కనుక శత్రుహాని కూడా కనపడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి కన్యా రాశి వారు. ఇక గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడాను గురువు మంచి శుభుడై 9వ స్థానంలో మీకు సంచరిస్తున్నాడు కాబట్టి గురుబలం అనేటువంటిది చాలా చక్కగా యోగిస్తుంది కన్యా రాశి వారికి. ఇక శనిగ్రహ సంచారాన్ని చూసుకున్నా కూడాను 6వ స్థానంలో శనీశ్వరుడు శుభుడై మీకు సకల విధములైనటువంటి శుభాలు కూడా అనుగ్రహించబోతున్నాడని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక రాహుగ్రహతుల యొక్క సంచారాన్ని కూడా చూసుకున్నా సరే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను సప్తమ రాహుగ్రహ సంచారము, జన్మలోను కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలను చూపెట్టబోతుంది మీ మీద అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక పూర్తి స్థాయిలో డీప్గా మనం మాట్లాడుకోవాలంటే కనుక కన్యా రాశి వారి యొక్క జన్మజాతకం ఏ విధంగా ఉండబోతుందంటే ఉద్యోగస్తులకు ముఖ్యంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయండి. ఈ సమయంలో ఏంటంటే కనుకను కొన్ని డిపార్ట్మెంట్లలో వర్క్ చేసేటువంటి వారికి బాగా ఉంటుంది, కానీ కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక కనపడట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యందు వర్క్ చేసేటువంటి వారికి మాత్రము సాఫీగా పనులన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి, ముందుకు వెళ్ళిపోతాయి. అధికారుల నుంచి కూడాను మంచి మద్దతు అయితే కనుక ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ఏంటంటే కనుక ప్రమోషన్ల వంటివి మాత్రము మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఎటువంటి ఫలితాలు కూడా ఉండవు. వచ్చింది వచ్చినట్టుగా చేయి జారిపోతూ ఉంటుంది చేతికి. అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుందాము, ఆ అవకాశాన్ని పట్టుకొని మనం పైకెక్కుదాం అనుకునే లోపలే చేయి జారిపోయేటువంటి స్థితి ఇక్కడ బాగా కనపడుతుంది. నిరుద్యోగస్తులకు కూడాను ఏదో రకమైనటువంటి ఉద్యోగం లభించేటువంటి కాలం కనపడుతుంది. లేదు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే కనుక బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. వచ్చిన చిన్న అవకాశాన్నైనా సరే మీరు ఈ యొక్క సంవత్సరంలో పరుచుకుంటేనే రాబోయేటువంటి కాలం మీకు చాలా బాగా ఉంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి వారికి యజమానుల దగ్గర నుంచి గుర్తింపు అయితే లభిస్తుంది, కానీ మరో కంపెనీకి మారదాం అనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రము అంత లాభదాయకమైనటువంటి ఫలితాలు కనపడట్లేదండి. ఎవరైతే కనుకను శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కోరుకుంటున్నారో వారికి మాత్రం సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు అయితే కనుక కనపడుతున్నాయి. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక పెద్ద లాభాలు రావాలి, పెద్ద ప్రమోషన్లు రావాలి అనేటువంటి అవకాశాల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి మాత్రం నిరుత్సాహమే మిగలబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక రాజకీయ రంగం వాళ్ళ గురించి మనం గమనిస్తే కనుకను శని బలం అనేటువంటిది 6వ స్థానంలో చక్కగా ఉండడం వల్లను మీ యొక్క శత్రువుల యొక్క ఆటలన్నిటిని కూడా కట్టించగలుగుతారు. అవసరానికి అనుగుణంగా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు మార్చుకోగలుగుతారన్నమాట. ప్రజల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటువంటి చిన్న పనైనా సరే పెద్ద గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఈ యొక్క సమయంలో పార్టీలో ఏదో ఒక పదవికి మీరు పెట్టినటువంటి ఆ యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దాన్ని మీరు పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి. పోటీ చేసి అవతల యొక్క ప్రత్యర్థిని కూడా మీరు ఓడించి మీ యొక్క విజయాన్ని అయితే కనుక మీరు పొందగలుగుతారు. కానీ ఈ యొక్క సమయంలో 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి పనులుగా మారుతూ ఉంటాయి, కానీ నష్టం మాత్రం ఖచ్చితంగా ఉండదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇక ఈ సంవత్సరంలో కళాకారుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుకను గురుబలం అనేటువంటిది కర్మస్థానంలో చాలా బాగుంది కాబట్టి కష్టపడి వర్క్ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి గుర్తింపు, రాణింపు అనేటువంటిది ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. టీవీ, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఉన్నత గాయని గాయకులు ఎవరైతే ఉన్నారో, దర్శకులు ఎవరైతే ఉన్నారో, నటీనటులు ఎవరైతే ఉన్నారో, ఇతర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి నిపుణులకు కూడాను మంచి విజయాలు, మంచి గుర్తింపులు అయితే కనుకను
ఉండబోతున్నాయి ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే సంవత్సరం మొదట్లో అయితే కనుక కొంతమేరకు నిరుత్సాహమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికి కూడాను నూతనమైనటువంటి అవకాశాలు అయితే కనుక మీ దగ్గరికి వస్తుంటాయి. వాటినన్నిటిని కూడా సద్వినియోగపరుచుకొని కష్టపడితే కనుకను తప్పనిసరిగా ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక మీకు మంచి గుర్తింపు లభించేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక పెద్ద పెద్ద అవార్డులు రివార్డులు ఇలాంటివి మాత్రం మీరు ఆశించవద్దు అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం. ఈ సంవత్సరంలోనూ వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుకను బాగానే ఉండబోతుందండి. ఆశించిన మేరకు లాభాలు అయితే కనుక పొందుతారు. ఏదో పెద్ద పెద్ద ఆశలు అయితే కనుక పెట్టుకోవద్దు. మీరు అనుకున్నటువంటి దానికన్నా ₹1 ఎక్కువగానే వస్తుంది అంటే ఎటువంటి సందేహం కూడా లేదు. ఇనుము, ఇటుక, సిమెంటు, కంకర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా చక్కగా ఉంది ఈ యొక్క సమయం అని చెప్పేసి చెప్పుకోవాలి. సరుకులు నిల్వ చేసేటువంటి వారికి మాత్రం కొంతమేరకు నష్టాలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కిరాణా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు నష్టాలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాంట్రాక్టర్దారులు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వారికి ఉన్నారో వారికి మాత్రం కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. వెండి, బంగారం మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రము కొంతమేరకు నష్టాలు వాటిల్లేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనపడుతుంది కన్యా రాశి యొక్క జాతకులకు. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనిస్తే కనుక ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం ఉన్నటువంటి కారణం చేత చదువుపైన శ్రద్ధ ఉంటుంది. స్నేహితులతో కూడాను కాలక్షేపాన్ని చేయకుండా నిరంతరం కూడాను ఆ యొక్క విద్య యందే వాళ్ళ యొక్క ఏకాగ్రతను చూపెట్టగలుగుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు. పోటీ రంగ పరీక్షల్లో కూడా వీదే పై చేయిగా నిలుస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యలకు కూడా ఎంట్రీ పరీక్షల్లో కూడా వీరికి అనుకున్నటువంటి మంచి ర్యాంకులు కూడా వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అనుకున్నటువంటి చోట అనుకున్నటువంటి విధానంగా మంచి సీట్లు కూడా దొరికేటువంటి సూచనలు కనపడుతున్నాయి. క్రీడాకారులకు కూడాను కొంతమేరకు పర్వాలేదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. విజయాలు కూడా లభించేటువంటి సూచనలు కనపడుతున్నాయి. విదేశీ విద్య, విదేశీయానం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను కొంతమేరకు ఇబ్బంది, ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది. వ్యవసాయదారుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను పంట ఫలితాన్ని చూసుకుంటే కనుకను ఆదాయ వ్యయాలు రెండు కూడా సమానంగా ఉండబోతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎక్కువగా ఈ యొక్క చెరువుకి సంబంధితమైనటువంటి వ్యాపారం ఎవరైతే చేస్తారో వారికి బాగుంటుంది, కానీ మిగతా యొక్క వ్యవసాయం చేసేటువంటి వారికి పెద్ద ఆశించినటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఏవి కూడాను ఈ సంవత్సరంలో కనపడట్లేదు. ఇక స్త్రీల యొక్క జాతకం గురించి మనం చూసుకుంటే కనుక 9వ ఇంట గురుగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల, రాహు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య స్పర్ధలు, అశాంతి, అలాగే గొడవలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఏంటంటే ఎక్కువగా విలువైనటువంటి వస్తువులు కోల్పోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగాలు చేసేటువంటి వారికి కుటుంబం నుంచి దూరంగా ఆ యొక్క ఉద్యోగం అనేటువంటిది చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలోనూ. అలాగే ఈ యొక్క సమయంలో ఏంటంటే గర్భ సంబంధితమైనటువంటి వ్యాధులు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి స్త్రీలు గర్భధారణ చేసినటువంటి వారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డెలివరీకి ఎవరైతే కనుక ఉన్నారో వారికి ఎక్కువగా ఆపరేషన్ తోటి డెలివరీ జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ద్వితీయార్థంలో అంటే సంవత్సరంలో అర్ధభాగం అయిపోయిన తర్వాత అయితే కనుక స్త్రీ సంతాన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కూడాను సుస్పష్టంగా కనబడుతుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి అని చెప్పేసుకోవాలి. 50% మంచి ఫలితాలు ఉంటాయి, 50% వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుకను ఆర్థిక పరంగా పెద్ద గొప్పగా చెప్పేటువంటి సంవత్సరం కాదు ఈ యొక్క క్రోధినా సంవత్సరం. జాగ్రత్తగా ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ అనవసరమైనటువంటి ఖర్చులు, మాటలు, పెట్టుబడులు పెట్టకుండా ఉంటే కనుక ఈ సంవత్సరము మీరు దాటేయగలుగుతారు. లేదంటే కనుక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సుస్పష్టంగా కనబడుతుంది. ఇక ఆరోగ్య వ్యవస్థ గురించి చూస్తే కనుకను కడుపు సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటివి ఉన్నాయి. గ్యాస్ట్రిక్ మొదలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో అకాల భోజనము, అకాల నిద్ర అనేటువంటిది అస్సలు పనికిరాదు కన్యారాశి వారికి. ఫుడ్ పాయిజన్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వివాహపరంగా చూసుకుంటే కనుకను ఇక పూర్తి స్థాయిలో ఇక రేపు పెళ్ళి, ఎల్లుండి పెళ్ళి అనుకునేటువంటి స్థాయిలో కూడాను ఆ పెళ్ళి క్యాన్సిల్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అంటే ఆ యొక్క శుభకార్యక్రమమైనటువంటి భంగం అనేటువంటి సుస్పష్టంగా కనబడుతుంది ఈ యొక్క సంవత్సరంలో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యక్రమాల విషయాల్లోనూ శుభకార్యక్రమాలు ఎక్కువగా వాయిదా పడేటువంటి సూచనలు మాత్రం ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది.
అయితే కన్యారాశి వారి యొక్క సంవత్సరంలో ఏ యొక్క దైవారాధన చేయడం వల్ల ఈ ప్రతిబంధకాల నుంచి విముక్తి పొందగలుగుతారంటే మంగళవార నియమాన్ని పాటించడం చాలా మంచిది. మంగళవార నియమం అంటే ఏమీ లేదు, మంగళవారం రోజు పొట్లకాయని అలాగే శాకాహారాన్నే తింటూ చక్కగా ఉపవాస దీక్షను చేయాలి. ఒకటే పూట భోజనం చేసి ఇంకో పూట భోజనం చేయకుండా ఉండడము, దీన్ని మనకి మంగళవార దీక్ష అంటారు. ఇలా చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజన చేయడం చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే రాహుకేతులకి జపాన్ని హోమాన్ని దానం చేయడం వల్ల కూడా రాహుగ్రహ కేతుగ్రహ శాంతి లభించడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మరింత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు మీకు దక్కుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ సెలవు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని, గ్రహ ప్రభావాన్ని బట్టి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను.